ప్రొద్దుటూరులో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నవమాసాలు మూసి కనిపించినటువంటి తల్లినే అతి కిరాతకంగా హత్య చేసి దర్జాగా కూర్చొని టీవీ చూసినటువంటి యశ్వంత్ ఉదాంతం ఒక్కసారిగా అక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరి లేదా ఇతరత్ర ప్రయాణ మార్గాల ద్వారా ప్రొద్దుటూరుకు బయలుదేరినటువంటి యశ్వంత్ వెంటనే అక్కడికి వెళ్ళి ఉదయమే తన తల్లితో వాగ్వాదానికి దిగి గొడవ పడి అక్కడ పూర్తిగా తన తల్లి పీకను కత్తితో కోసేసి చంపి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు లాక్కొని వచ్చి పడేసి ఆ తర్వాత దర్జాగా కూర్చొని టీవీ చూస్తూ ఎలాంటి ఆవేదన కానీ ఎలాంటి కలత కానీ ఎలాంటి బాధ కానీ లేకుండా అతను ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయానక పరిస్థితికి అద్దం పట్టింది. అసలు అక్కడ ఏం జరిగింది? 10,000 రూపాయల కోసమే ఈ యొక్క హత్య చేసినట్టుగా ప్రాథమికంగా మనకు కొంత సమాచారం అందుతుంది. అసలు హత్య దేనికి జరిగింది? ఎందుకు కన్న తల్లినే యశ్వంత్ చంపాల్సి వచ్చింది? అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో సిద్ధంగా ఉన్నాడు స్పాట్ నుంచి. సుదర్శన్, ఉదయం జరిగినటువంటి ఈ దారుణ ఘటన గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్న తల్లిని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయగలిగాడు? బీటెక్ చదువుకున్నాడు, ఉన్నతమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె ప్రభుత్వ టీచర్ ఉద్యోగి, ఇంత ప్రొఫైల్ అంతా బాగుంది కుటుంబ సభ్యులది, అయినా ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డాడు ఆ కుమారుడు. ఏం జరిగింది ఇంట్లో? అంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? యువత పెడదోవ పడుతున్నారు అని చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. ఎంతటి దారుణాలకైనా వెనుకాడట్లేదు. కేవలం జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంటే చదువు అయిపోయిన తర్వాత బాధ్యతగా ఉద్యోగం చేసి తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి పిల్లలే చివరికి వాళ్ళ జల్సాలకు సరిపడినంత డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆ తల్లిదండ్రులని దారుణంగా హత్య చేస్తున్నటువంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు ప్రొద్దుటూరులో జరిగినటువంటి సంఘటన కూడా అలాంటిదే. ఒక్కసారిగా ప్రొద్దుటూరు మొత్తం ఉలిక్కి పడింది. వంటింట్లో వంట చేస్తున్నటువంటి, అంటే కొడుకు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు, కొడుకు కోసమే ఇష్టమైనవి వండి పెట్టాలని వంటగదిలో వంట చేస్తున్నటువంటి తల్లి గొంతు కోసి మరి చంపి బాడీని అతి కిరాతకంగా ఆ వరండాలోకి లాక్కొచ్చినటువంటి సంఘటన ఇప్పుడు ఆ హృదయ ఉదారకమైనటువంటి దృశ్యాలను చూసిన అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యశ్వంత్ ఉన్నత విద్యావంతుని చేయాలి, తద్వారా మంచి ఉద్యోగం సెటిల్ అవ్వాలి అని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. ఆ కళలకు అనుగుణంగానే మంచి స్కూల్స్ లో చేర్పించారు, అలాగే మంచి కాలేజీలో బీటెక్ కూడా చేర్పించారు. అయితే ఒక పండిత పుత్ర పరమసుంట అన్నట్లు తన తల్లి టీచర్ గా పనిచేస్తుంది. అయితే టీచర్ కొడుకుగా ఉన్నటువంటి యశ్వంత్ రెడ్డి ఏ రోజు కూడా చదువులో ఉన్నతంగా రాణించలేదు, చదువులో సరిగ్గా ప్రతిభను కనబరచలేదు. అయినప్పటికీ బీటెక్ ఏదో విధంగా కంప్లీట్ చేశాడు, కానీ తర్వాత తనకు సరైన స్కిల్స్ లేని కారణంగా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం తెచ్చుకోవాలన్న పట్టుదల కూడా ఎక్కడా కూడా తను ప్రదర్శించిన పరిస్థితి లేదు. కోచింగ్ పేరుతో ఉద్యోగానికి ట్రై చేస్తున్నానన్న పేరుతో హైదరాబాద్ లో 4 ఏళ్లుగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ 4 ఏళ్లుగా తన ఖర్చులకు సరిపడిన డబ్బులంతా కూడా తన తల్లి టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి తన తల్లి జీతం డబ్బుల నుంచే కొడుకుకు పంపించేది. అంటే చదువు పూర్తయిన తర్వాత కూడా కొడుకుకు కావాల్సినటువంటి డబ్బులు అన్ని అరేంజ్మెంట్స్ కూడా తల్లిదండ్రులు చేసేవాళ్ళు. తర్వాత అయినా టైం తీసుకుని ఉద్యోగం సంపాదించాల్సినటువంటి కొడుకు, సరే ఉద్యోగం మాట అటుంచితే కనీసము మంచి సత్ప్రవర్తనతో తను చిత్తశుద్ధితో ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడన్న ఒక దాఖలాలు కూడా లేవు. చివరికి తల్లిదండ్రులు తన జలసాలకు సరిపడినంత డబ్బులు ఇవ్వలేదన్న కారణంగానే తల్లిని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హత్య ఉదంతానికి గల కారణాలను ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. అదే, ఒక కొడుకు తల్లి పట్ల ఇంత దారుణంగా దిగజారుతాడా? అసలు అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది? అంటే అన్ని రోజుల పాటు ఆ ఇంట్లో కలిసి పెరిగినటువంటి, తనకు అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి గొంతు అతితో కిరాతకంగా కోసే సిచ్యుయేషన్, అతని మెంటాలిటీ ఏ విధంగా ఉందనే దాన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే పోలీసులకు కూడా గగురుపరిచే విషయాలు దీంట్లో వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే మృతురాలు లక్ష్మీదేవి బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న పరిస్థితి. ఆమెతో పాటు కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కొడుకు గురించి ఎంతగానో గొప్పగా చెప్పేది లక్ష్మీదేవి. తన కొడుకును అది చేయాలి, ఇది చేయాలి, మంచి కాలేజీలో చదివించాలి, గొప్పవాడిగా తీర్చిదిద్దాలని ఆరాటపడేది. అంటే ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి లక్ష్మీదేవి తన కొడుకు భవిష్యత్తును తీర్చిదిద్దలేకపోయింది. ఆ విషయంలో ఫెయిల్యూర్ కావడమే కాదు, దారుణమైనటువంటి
సాగుకి రాకూడదు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఆ స్థితిని చూసి సాటి ఉపాధ్యాయులందరూ కూడా కన్నీరు ముని ఆ మార్చిడిలో పోస్ట్ మార్టం ప్రక్రియను మొత్తం కూడా వాళ్ళు పర్యవేక్షించి ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే పెద్దగా బంధువులు ఎవరూ లేరు. ఈమె లైట్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటు భర్తను కొడుకుని బాగా చూసుకునేది. అయితే నిన్న ఈ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:30కి యశ్వంత్ హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరికి ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి రాగానే అబ్జర్వ్ చేశాడు తను ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. తీరా తన తండ్రి స్నానానికి వెళ్ళి వచ్చే సమయంలో ఆ బెడ్రూమ్ తలుపు మూసేశాడు, బయట గడియ పెట్టాడు. అంటే తండ్రి ఉంటే తన చర్యకు అడ్డుకుంటాడు, ప్రతిఘటిస్తాడు అన్న కోణంలోనే ప్లాన్ చేశాడు. అంటే పక్కగా హైదరాబాద్ నుంచి డిసైడ్ అయి వచ్చాడు. ఈ రోజు తన తల్లితో తాడో పేడో తేల్చుకోవాలి, అవసరమైతే చంపేయాలన్న కోణంలో కూడా తన ఆలోచనను డెవలప్ చేసుకున్నాడు. అనుకున్నట్టే ప్లాన్ ప్రకారము బెడ్రూమ్ వచ్చేది కూడా తల్లిదండ్రులకు చెప్పి రాలేదు, హైదరాబాద్ నుంచి బయలుదేరింది కూడా తెలియదు. అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్ అంటే ముందే చంపాలనేటువంటి మెంటాలిటీతో వచ్చినట్టుగా కనపడుతుంది అంటారు. నిన్న రాత్రి ఫోన్ సంభాషణలు ఏమైనా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా? రాత్రే కాదు, రోజు కూడా ఫోన్ సంభాషణ జరుగుతుంది. కొడుకు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే కేవలం డబ్బు విషయాల గురించే మాట్లాడతారు తప్ప మిగిలిన విషయాలు ఏమీ చెప్పేవాడు కాదు. అసలు ఎక్కడుంటున్నావు నువ్వు, ఏ విధమైనటువంటి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ఏ వివరాలు అడిగినా చెప్పేవాడు కాదు. నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను, నాకు ఖర్చులకు డబ్బులు కావాలన్న కోణంలోనే ఎప్పుడు కూడా డిస్కషన్ చేసేవాడు. అలాగే రాత్రి కూడా మాట్లాడారు, కొడుకుతో డబ్బులు కావాలన్నాడు. 10,000 రూపాయల డబ్బులు అదనంగా పంపించాలి, ఈ నెల నాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయంటూ కూడా తను చెప్పిన నేపథ్యంలో నువ్వు జల్సాల కోసం అలవాటు పడ్డావు, డబ్బులు వృధా చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని వాళ్ళ తల్లి అతన్ని గట్టిగా మందలిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఆ 10,000 ఇవ్వలేదన్న కోపంతోనే ఇక కాదు, నేను పంపిస్తున్నటువంటి డబ్బులు నాకు సరిపోవట్లేదు, ఇక్కడ బతకలేను అన్న ఆ కోణంలోనే అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అంటే గట్టిగా తల్లిదండ్రులకు తన సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, మరికొంత డబ్బులు పంపిస్తే నేను కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుంటానని కూడా చెప్పి ఉండొచ్చు. కానీ వచ్చి రాగానే గొడవ పెట్టుకున్నాడు. తరచూ కూడా వాళ్ళకు గొడవలు జరుగుతూ ఉండేవి. తల్లి కొడుకులకు తరచూ అరుచుకునేవారు, గొడవలు జరిగేవని స్వయంగా తండ్రే చెప్తూ ఉన్నాడు. అంటే ఇది ఏదో రోజు అరుచుకున్నట్టే అరుచుకుంటూ ఉన్నారు అని భావించాను, కానీ నన్ను లోపల పెట్టి గడియ పెట్టి ఈ విధంగా తన తల్లిని చంపుతాడని, చంపే అంత దారుణ సంఘటనకు పాల్పడతాడని తాను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా తండ్రి ఆవేదన చెందుతూ ఉన్నాడు. తన కొడుకు మానసిక స్థితి బాగలేదు, హైదరాబాద్ లో తను ఏదో చేస్తున్నాడు, డ్రగ్స్ కూడా అలవాటు పడ్డాడు, చెడు వ్యసనాలకు బానిస కావడం వల్లే, కేవలం తనకు సరిపడినటువంటి జల్సాలకు సరిపడిన డబ్బులు అందించకపోవడం వల్లే ఇంతటి కోపాన్ని పెంచుకున్నాడు. ఈ విధంగా సైకోలాగా మారిపోయి చివరకు హత్య చేసే స్థాయికి తమ కొడుకు దిగజారాడని తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురే ఫ్యామిలీ మెంబర్స్, తండ్రి, కొడుకు, భార్య. అయితే ఈరోజు ఒక కొడుకు సొంత తల్లిని హత్య చేసిన కేసులో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కట్టుకున్నటువంటి భార్య కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇప్పుడు తను ఏకాకి అయ్యాడు. ఇలాంటి కష్టము, ఇలాంటి దారుణమైన సంఘటన ఏ కుటుంబంలో కూడా జరగకూడదంటూ తండ్రి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. సో మొత్తానికి అది ఒక్కగాను ఒక్క కొడుకు అంటూ గారాభంగా పెంచినటువంటి తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా మారాడు ఆ కుమారుడు. మంచి చదువులు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో సెటిల్ అయి తమ తల్లిదండ్రుల పేరు నిలబెడతాడని చెప్పేసి అనుకున్నటువంటి వారికి వెన్నుపోటు పొడిచాడు. ఆ తల్లిని ఈ లోకంలోనే లేకుండా చేసినటువంటి దుర్మార్గపు పనికి పాల్పడ్డాడు యశ్వంత్. హైదరాబాద్లో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్ తీసుకుంటూ అక్కడ ఉంటూ ఒక జాబ్లో సెటిల్ అవుతాడు. ఆ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి హోదాకి వెళ్తాడు. నా కొడుకు ఒక మంచి జాబ్ వస్తే ఆ తర్వాత పెళ్లి కూడా చేసి ఒక కుటుంబానికి ఏర్పరచుకుంటాడని చెప్పేసి కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రుల కలల్ని వమ్ము చేశాడు. అంతేకాకుండా ఒక రాక్షసుడిగా మారి కన్న తల్లినే అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన. ప్రభుత్వ టీచర్ ఆమె, అలాంటి మంచి హోదాలో ఉన్నటువంటి అలాంటి ప్రభుత్వ టీచర్ తల్లిని ఈ రకంగా దారుణ హత్య చేయడం అనేది మాత్రం కలకలంగా మారింది. అంటే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొడుకుల్ని మందలించడమో, లేకుంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నటువంటి కొడుకులను మందలించడమో, లేకుంటే ఇతరత్ర కారణాలు చేస్తే ఆ ప్రెజర్ ఎక్కువై పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను చూసాం. కానీ ఇలా తల్లిదండ్రులు నువ్వు ఉద్యోగం చేసుకో, బాగుపడని చెప్తే ఇంత దారుణంగా
తన యొక్క మనసులో క్రూరత్వాన్ని పెంచుకొని కన్న తల్లినే అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపినటువంటి ఘటన మాత్రం ఇదే మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి కుటుంబం అది. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. ఇతను బీటెక్ కంప్లీట్ చేసుకొని హై ఎడ్యుకేషన్ దిశగా ముందుకు వెళ్తున్నాడు, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. అలాంటి అన్ని తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారంటే అతను హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు, ఏ అలవాట్లు ఉన్నాయి అతనికి, ఇంకా ఏ ఊపిలోకి వెళ్ళిపోయాడు, తల్లిని చంపేటువంటి క్రూరత్వం అతని మెంటాలిటీకి వచ్చిందంటే అతను ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడనే దానిపైన కూడా ఇప్పుడు కన్నేయాల్సిన పరిస్థితి ఉంది. పోలీసుల దర్యాప్తులు అవి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా తల్లిదండ్రులు కూడా ఎక్కడో ఉండేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు వేరే ఏదో ఒక ప్రాంతాల్లో కొడుకులను ఉంచి అక్కడ చదువుకుంటున్నాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు అక్కడ ఏం చేస్తున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారా, చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఇంకేదైనా చేస్తున్నారా, దీనికి సంబంధించిన మానిటరింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి చేయాల్సిన పరిస్థితికి అద్దం పడేలాగా ఈ ఘటన అయితే అందరికి కనిపిస్తుంది.